హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఆ శివయ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊర్లో శివరాత్రి సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నాము అనేది ఈ వీడియో అండి. యాక్చువల్లీ మ్యారేజ్ అయ్యి 5 years తర్వాత నేను ఫస్ట్ టైం మళ్ళీ ఇలా శివరాత్రి స్నానానికి అనేది వెళ్తున్నాను. పెళ్ళికి ముందైతే ప్రతి ఇయర్ కంపల్సరీ వెళ్ళేవాళ్ళము సరదాగా. సో ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదండి, మేమైతే ఫైనల్గా ఆ స్నానాలకి చేయడానికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారు కదండి, బ్రిడ్జ్ అయితే రీసెంట్గా పడిపోయింది. మొన్న విజయవాడ వరదలు వచ్చాయి కదండి, ఆ టైంలో ఈ ఏలేరు ప్రాజెక్టు వాటర్ కూడా వదిలేరనమాట. ఎక్కువ వదిలినప్పుడు ఆ బ్రిడ్జ్ అయితే పడిపోయింది. సో ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ పడిపోయే అవకాశం ఉంటుంది. ఉన్న కాడికి ప్రజలకు ఏమైనా హాని జరగచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ అయితే దాని మీద రాకపోకలు ఆపేశారు. మామూలుగా ఇలా ఫ్లోటింగ్ లేనప్పుడైతే మాత్రం బండి మీద అటు ఇటు తిరగడానికి అయితే అవకాశం ఉంటుంది, మనుషులు నడవచ్చు కూడా. సో అందువల్ల ఇదైతే కట్టేశారు లోపలికి బ్రిడ్జ్ మీద నుంచి నడవకుండాని. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ వచ్చేసి మనకి ఏలేరు ప్రాజెక్ట్ అని మీకు ఐడియా లేకపోతే ఒకసారి ఫోన్లో గట్టా చెక్ చేయండి, తెలుస్తుంది ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన విషయం. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ఫ్రెష్ వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుందండి. సో అందువల్ల వచ్చిన చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ కూడా శివరాత్రి అయినప్పటికీ స్నానం ఆచరించడానికి కంపల్సరీ వస్తారు. మాకైతే బాగా గుర్తు, మా చిన్నప్పుడు మా పెద్దమ్మ, మా అమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అందరూ వచ్చేవరకు వచ్చేసేవాళ్ళని స్నానానికి వెళ్ళడానికి. రాను రాను ఇంకా ఎక్కడికైతే గుళ్ళు ఇంకా వాటర్ ఫ్లో అవ్వడం అనేది గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది కదా. సో అందువల్ల కొంచెం జనం అయితే తగ్గారు. మా చిన్నప్పుడైతే మమ్మల్ని మా అమ్మల్ని మా నాన్నగారు భుజాల మీద వేసుకొని అయితే వెళ్ళేవారు, అంత ఫ్లోటింగ్ ఉండేది. ఇంకోటి ఏంటంటే ఈ గవర్నమెంట్ కూడా బాగా రావడానికి వెళ్ళడానికి ఏర్పాటు చేశారండి. సో అందువల్ల అంత రష్గా ఉన్నప్పటికీ కూడా ప్రజలకైతే ఏమి ఇబ్బంది కలగకుండా అయ్యింది. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ కూడా చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఆయనకి మేము రావడం, ఆయన కూడా రావడం అస్సలు ఇష్టం లేదు. మనం గుడికి వెళ్దాము, ఏటి స్నానానికి కట్టవద్దు అని చెప్పేసి ఆయన పట్టుబెట్టారు. నేనైతే నాకు చిన్నప్పటి నుంచి ఎంతో సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇక్కడ తెలియని వైబ్స్ వచ్చేస్తాయండి వన్స్ అందరిని చూడగానే, వాటర్లోకి దిగ్గానే సరదాగా ఎంజాయ్ చేయాలని. మా హస్బెండ్ అయితే అస్సలు దిగనని చెప్పేసి ఒడ్డునే ఉండిపోయారు. ఇంకా నేను అమ్మ వాళ్ళతో ఇంకా మా అక్క వాళ్ళందరితో అయితే దిగి సరదా కొద్దిసేపు గడిపి స్నానం చేసేసాము. సో ఇక్కడ ఈవెన్ పంతులు గారు వచ్చినప్పుడు కూడా రండి అంటే నేను నీళ్ళు జల్లేసుకుంటాను రానని చెప్పేసి ఆయన అయితే రాలేదు. ఇక్కడ వచ్చేసి మేమైతే చాలా సరదాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ పంతులు గారు వచ్చేసి గోత్రనామాలు అవి అడుగుతున్నారనమాట. బ్రహ్మముళ్ళు వేస్తారండి, వైఫ్ అండ్ హస్బెండ్ నుంచి ఉంటే కనుక గోత్రనామాలు చదువుతారు బ్రహ్మముళ్ళు వేసి. సో ఇక్కడ చేస్తున్నారనమాట. ఇంకా పెద్దలు ఉంటారు కదండి, పూర్వీకులు పెద్దలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి పళ్ళు అయితే ఇచ్చుకుంటారు చాలామంది. సో మా అన్నయ్య మా వదిన రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది. వాళ్ళైతే అవతల ఒడ్డున ఉన్నారనమాట. వాళ్ళది అటు సైడ్ ఊరు. బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళనిస్తే కనుక వాళ్ళకి కలవచ్చు అనుకున్నాం.
మ్యాక్సిమం వాటర్ ఫ్లోటింగ్ తక్కువగానే ఉంది కదా అని చెప్పేసి మా అన్నయ్యతో పాటు మా అక్క ఇంకా మా అమ్మగారు అటొకలు ఇటొకలు వెళ్దామని ట్రై చేస్తే మధ్యలోకి వెళ్ళేటప్పటికి వాటర్ ఫ్లో ఎక్కువైపోయిందనమాట. మళ్ళీ భయపడి వెనక్కి వచ్చేసారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా పంతులు గారు అలా మనం చెప్పిన గోత్రనామాలు చదివి నీళ్ళు అయితే వేస్తారు. సో అలా అయిన తర్వాత మేము ఇంకా అక్కడ స్నానం కంప్లీట్ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాము. దారిలోనే టెంపుల్. ఇక్కడ చూసారు కదా మా అక్క వాళ్ళైతే ఇంకా రాలేదు, వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇంకా మా హస్బెండ్ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంది కదా, పిల్లలతో మంచిది కాదని చెప్పి తీసుకొని వచ్చేసారు. అంతే కదండి, ఎక్కడున్నాయి మిస్టర్ ఇండియాస్ చెప్పే మాట వినాలి కంపల్సరీ. సో మేమైతే ఇంకా టెంపుల్కి వచ్చేసాము అక్కడి నుంచి. ఇక్కడ గుడి లోపల కూడా ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారండి. వెళ్ళిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా, క్రౌడ్గా అనిపించకుండా క్యూ కూడా బాగా పెట్టారు. ఇంకోటి ఏంటంటే దర్శనం టికెట్లు వచ్చేటప్పటికి ఫ్రీ లైన్ ఒకటి ఉంది, టికెట్స్ తీసుకున్న లైన్ ఒకటి ఉంది. ఈ టికెట్స్ తీసుకున్న లైను ఎంత క్యూ ఉందో ఫ్రీ లైన్ కూడా అంత క్యూనే ఉంది. సో చాలా ఈజీగా సింపుల్గా అయితే అయ్యింది. నేనైతే భయపడ్డాను, మా హస్బెండ్ ఎలాగో వద్దన్నారు, నేను బలవంతంగా వెళ్తున్నాను ఏమంటారో ఏంటో అని చెప్పేసి చాలా భయపడ్డాను. సో మొత్తానికైతే ప్రశాంతంగా దర్శనం కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే ఇంకోటి, ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు కదండి, ఆ వాటర్ వేస్ట్ అవ్వకుండా ఒక ఏంటి బకెట్ లాంటి దానిలోకి వెళ్ళేలా చేసి అది ఎవరో తాగాలనుకుంటున్నారో వాళ్ళకి స్టేన్ చేసి అయితే ఇస్తున్నారు. ఆ ప్రాసెస్ కూడా చాలా బాగా అయితే పెట్టారు. ఇంకా గుడి వచ్చేటప్పటికి చెప్పక్కర్లేదు, ఎంత అందంగా అలంకరించారంటే అంత అందంగా అలంకరించారు. ఇక్కడ ఏంటంటే సాయంత్రం కళ్యాణం ఒకటి జరుగుతుంది. దానికి సంబంధించి పాలు ఎవరైనా తీసుకొస్తే కూడా అక్కడ తీసుకుంటున్నారు, పసుపు కుంకుమ పాలు అని చెప్పేసి. అవి ఈవినింగ్ యూజ్ చేస్తున్నారు. సో మేము అమ్మ వాళ్ళు ఎలాగో ఈవినింగ్ వస్తారు కదా, మాకు రావడానికి అవ్వదని చెప్పేసి మేమైతే పాలు ఇక్కడ తీసుకొచ్చి వేసేసాము. సో ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు దండం పెట్టుకునే వాళ్ళే తప్ప అక్కడ శివలింగం దగ్గర చిరాకుగా ఉంది, కొబ్బరికాయలు అరటిపళ్ళు అన్నీ పడిపోయి ఉన్నాయి, కొంచెం శుభ్రం చేద్దామా అనే థాట్ అయితే ఎవరికో కానీ రాదండి. సో ఇక్కడ మా చిన్నాన్నగారు అయితే ఇక్కడ క్లీన్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. సో ఇదేంటంటే మనకి చేసేవాళ్ళకి చేసేవాళ్ళని చూస్తున్నప్పుడు ఇదేంట్రా ఇక్కడ చేస్తున్నారని అనుకుంటాం, కానీ మనకి ఆ దేవుడు గుళ్ళో చిన్న అరటిపండు తీసి ఒక డస్ట్బిన్లో పెట్టినప్పటికి కూడా దానికి రిజల్ట్ అనేది మనకి డైరెక్ట్గా దేవుడి నుంచి అయితే వస్తుందండి. మనుషులు మెప్పు కోసమైతే మనం చేయకూడదు కూడా. సో మనకి అనిపించి మనం కంపల్సరీ అలా దేవుడు గుళ్ళో ఏ గుడైనా కావచ్చు మనం సేవ చేసాము అంటే కంపల్సరీ దానికి ఫ్రూట్ అనేది గాడ్ దగ్గర నుంచి కంపల్సరీ మనకు అందుతుంది. అది ఎలా ఉంటుందంటే అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో ఫైనల్గా మేమైతే ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని బయలుదేరామండి. సో ఈవినింగ్ అమ్మ వాళ్ళైతే కళ్యాణానికి కూడా వచ్చారు, ఆ క్లిప్ కూడా ఇక్కడ పెడుతున్నాను చూడండి. మేమైతే మా ఊర్లో శివరాత్రి ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్కి మీ సపోర్ట్ అయితే నాకు కంపల్సరీ ఉండాలి. థ్యాంక్ యూ ఆల్. ఫైనల్గా కళ్యాణం చూసి ఆ దేవుని ఆశీస్సులు మీరు కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Ya,